తెలంగాణ వ్యాప్తంగా వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. సునకాల దాడులకు ఏ మాత్రం ఫుల్ స్టాప్ పడ్డం లేదు. ఏ మూల నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందో తెలియని భయానక పరిస్థితి ఏర్పడింది. చిన్నారులను ఒంటరిగా వదిలి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇల్లు వదిలి అడుగు బయట పెడితే చాలు ఎప్పుడు ఏం జరుగుతుందో, కుక్కలు ఏం చేస్తాయో అనే భయంతో ప్రజలు వణికిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరిని వదలడం లేదు. సింగిల్గా కనిపిస్తే చాలు రక్తం కళ్ళ చూస్తున్నాయి. ప్రతి జిల్లాలో కుక్క కాటు కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో కేవలం 3 రోజుల వ్యవధిలోనే 30 మందిపై దాడి చేశాయి సునకాలు. రేగడి మండలం అంబకండిలో ఒక్కరోజే 14 మంది గాయపడ్డారు. మద్నూరు మండలం పెద్ద తుడుగూరులో 7గురిపై దాడి చేశాయి సునకాలు. రాజంపేటలో బాలుడిపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. మమ్మల్ని కుక్కలు కరిచింది సార్. ఇంకా వేరే పిల్లల గర్వమైన నమ్మకం ఉంది సార్. ఆ పిల్లలకు ఇంతే కదా, నా పిల్లల గ్రామ పిల్లలు అంతే కదా సార్. అంటే కుక్కల నివారణ చెప్పడానికి పంచాయతీ కుక్కలన్నీ చంపారు సార్. రాజంపేట మన గ్రామ పంచాయతీ చర్య తీసుకుంటే అధికారులు, సెక్రటరీ గారు తీసుకుంటే మంచిగా సార్. నల్లగొండ పట్టణంలో 2 రోజుల వ్యవధిలో 3గురిపై కుక్కలు దాడి చేశాయి. ఒకరిని హైదరాబాద్ తరలించారు. అటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుక్కలు రెచ్చిపోతున్నాయి. చిన్నారులు, వృద్ధులతో పాటు మహిళలపై దాడి చేస్తున్నాయి. కాలనీలలో కుక్కలు ఎక్కువైపోయాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. మేము పొద్దున ఉదయం లేచి వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా కుక్కలు బాగుంటున్నాయి. వాటిని కొడదామంటే అది మీదకి వస్తున్నాయి. పిల్లలు కూడా స్కూల్ వెళ్తుంటే కోతుల విడత బాగా అవుతుంది. దానికి కార్పొరేట్కి ఫోన్ చేసినాం, గవర్నమెంట్కి ఫోన్ చేసినాం. అయినా దానికి ఏం కొంచెం చర్యలు తీసుకోవాలని అనుకుంటున్నాం. నైట్ ఎప్పుడైనా ఇంటికి రావాలంటే లేట్ టైంలో చాలా కష్టం అవుతుంది. దాని తర్వాత పిల్లలు కూడా బయట తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. తెల్లందాకా కుక్కలు అరుస్తూనే ఉన్నాయి మా ఇంటి చుట్టూ. వికారాబాద్ జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పరిగిలో 9 మందిపై దాడి చేశాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గత నెలలో 250 కేసులు, ఈ నెలలో ఇప్పటికే 158 కుక్కకాటు కేసులు నమోదయ్యాయని వైద్యులు చెబుతున్నారు. అయితే వీధి కుక్కల దాడులను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇటీవల నగర వ్యాప్తంగా కుక్కల దాడులలో 10గురికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్క కాటును నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని చెబుతున్నారు. డైలీ 100 to around ఓపీ ఉంటుంది. ఓన్లీ డాగ్ బైట్ ఎనిమల్, అందులో ఎక్స్క్లూసివ్ ఎనిమల్ బైట్లో డాగ్ బైట్ 70 to 80 కేసెస్ ఉంటున్నాయి. ఇందులో స్ట్రే డాగ్స్ ఎక్కువగా ఉంటాయి, పెట్ డాగ్స్ కూడా ఉంటాయి. కానీ స్ట్రే డాగ్స్ సింహభాగం, లైన్ షేర్ వాటిదే ఉంటుంది. సో ముందుగా వాటి నుండి దూరంగా ఉండడం, వాటిని అన్నెసరీ డిస్టర్బ్ చేసుకోకపోవడం. కొన్ని సందర్భాల్లో రేబీస్ వైరస్తో సంక్రమిత కుక్కలు ఉంటాయి. సో వాటి నుండి మనం ముందుగా గుర్తించి దూరంగా ఉండడం చేసుకోవాలి. సో ప్రివెన్షనే దీనికి ఉన్న ఒకే ఒక మోడాలిటీ. సో వ్యాక్సినేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజు రోజుకు వీధి కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. కుక్కల దాడిలో వృద్ధులు, చిన్నారులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. వాటిని నియంత్రించాల్సిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.